బాలకృష్ణ క్రిష్ల అద్భుత కావ్యం గౌతమిపుత్ర శాతకర్ణిపై పరిశ్రమ నుంచి ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. బాలకృష్ణ రూపంలో గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తెరపై చూడటం తమ కల నెరవేరిందని అలనాటి నటీనటులు, దర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఆణిముత్యాల్లాంటి చారిత్రక, జానపద, పౌరాణిక చిత్రాలను అందించిన ఘనత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దక్కిందని సీనియర్ నటి జమున అన్నారు. కైకాల సత్యనారాయణ, కోదండరామరెడ్డి, గీతాంజలి సహా బాలకృష్ణ సన్నిహితులు, తదితర నటీనటులు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో గౌతమిపుత్ర శాతకర్ణిని వీక్షించారు. అనంతరం చిత్ర బృందాన్ని అభినందించిన వారంతా ఎప్పుడో చిన్నప్పుడు చదివిన శాతకర్ణి చరిత్రను తెరపై చూస్తామనుకోలేదని సంతోషం వ్యక్తం చేశారు. మా బాలయ్య బాబు శాతకర్ణిగా అద్భుతమైన నటన, యాక్టింగే కాకుండా ఆ గెటప్ ఇందులో ముఖ్యంగా బాగా నచ్చింది. ఆనాడు శాతవాహన కాలంలో ఎలా ఉన్నారు, వాళ్ళ గెటప్పులు ఏమిటి, వాళ్ళు ఉపయోగించేటువంటి సామాన్లు ఏమిటి, ఇట్లాంటివి అన్నీ కూడా ప్రతి ఇంచి కూడా ఎంతో చక్కగా, శ్రద్ధగా, భక్తిగా, ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించిన విషయం. ఎక్కడైనా చరిత్ర తప్పి పక్కకు వెళ్తే విమర్శకులు ఊరుకోరు. నా లెక్క ప్రకారం ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇక్కడ తప్పు చేశారు, ఇది నిజం కాదు అని ఎవ్వరూ మాట్లాడలేదు. అంత చరిత్రని ఫాలో అవుతూ అత్యద్భుతంగా నిర్మించిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.